అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ఆమ్లెట్ చేసి మీ పిల్లలకు పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఎప్పుడు ఇలానే చేయమని తింటారు. చాలా అంటే చాలా టేస్టీ అండ్ స్పాంజీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ముందుగా 3 ఎగ్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని లోపల ఉన్న ఎల్లో వైట్ వేరువేరుగా సపరేట్గా చేసుకోవాలి. ఇలా నా దగ్గర హోల్స్ గరిట ఉంటే అందులో ఎగ్గుని వేసుకొని ఎల్లో పార్ట్ని వేరు చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఎగ్లో ఉన్న ఎల్లో పార్ట్ అయితే ఈజీగా వేరవుతుంది. ఇలా 3 ఎగ్స్ని ఇలాగే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎల్లో పార్ట్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఇలాగే అన్ని ఎగ్స్ని సపరేట్ చేసి వేరే బౌల్లోకి ఎల్లో వైట్ వేరే వేరేగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ పార్ట్ని మనం విస్కర్ లేదా స్పోర్క్తో మంచిగా మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వైట్ బబుల్స్ వచ్చే వరకు మంచి విస్కర్తో మంచిగా ఇలా బీట్ చేస్తూనే ఉండాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా మనకి అయ్యే వరకు ఎగ్ వైట్ ఇలా మంచిగా విస్కర్తో బీట్ చేసుకోవాలి. ఇలా వచ్చాక మనం నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లో పార్ట్ని కూడా ఇలా స్పోర్క్తో మంచిగా బీట్ చేసుకోవాలి. ఇందులోకి కూడా సాల్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆమ్లెట్స్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా వస్తుంది. చూడండి, మాకు చిన్న రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఆమ్లెట్కి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా గరిటెతో మధ్యలో కలుపుతూ మంచిగా ఆనియన్స్ని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఇక్కడ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీకు కారం ఎంత తినాలనుకుంటారో అంత, నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆనియన్ అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా దగ్గరగా అనుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఎల్లో మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీనిపైన ఆమ్లెట్ లాగా మొత్తం వేసుకోవాలి. అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎల్లోని మొత్తం ఇలా ఆనియన్స్ పైన వేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైనే మనం వైట్ని కూడా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్ వైట్ని, అది కూడా వేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. నెక్స్ట్ దీనిపైనుంచి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. చూడండి, ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే బాగుంటుంది టేస్ట్. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఇట్లాగే ఆమ్లెట్ చేసుకొని తింటారు. నెక్స్ట్ ఒక 3 to 5 మినిట్స్ వరకు ఇలా క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ క్యాప్ తీసి చూపిస్తున్నాను.
ఆమ్లెట్ అయితే ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. చూడండి కింద కూడా మంచిగా కాలింది ఆమ్లెట్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పప్పు చారులోకి కాంబినేషన్. ఓన్లీ ఆమ్లెట్తో అయినా మొత్తం అన్నం తినేయచ్చు. నెక్స్ట్ ఆమ్లెట్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. ఇక్కడ నేను స్పోర్క్తో కూడా చుంచి చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో ఆమ్లెట్. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.